ఈ వ్యవస్థ బాగుండాలనుకున్నప్పుడు విద్యా వ్యవస్థ అనేది బాగుంటేనే మిగతా సమాజం అంతా కూడా బాగుంటుంది. పెద్దల సభ అయినటువంటి మరి కౌన్సిల్లో మల్క కొమరయ్య గారి లాంటి అభ్యర్థులు ఈరోజు విజయం సాధించి రేపు ఎమ్మెల్సీగా సభకు వెళ్తే ఈ విద్యా వ్యవస్థకు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం కానీ, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ వీటన్నిటికి కూడా పరిష్కారం సులువుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ప్రత్యేకంగా అది గ్రాడ్యుయేట్ కావచ్చు, లేదా టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, వారి యొక్క పనితీరు సభలో ఏ రకంగా ఉందో మనమంతా కూడా గమనించడం, వాళ్ళ మీద ప్రత్యేకంగా విమర్శ చేయదలుచుకోలేదు. ఏ ఉపాధ్యాయ సంఘాలు, ఏ ఉపాధ్యాయులైతే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మా గొంతుకై సభలో మా బాధలు వినిపిస్తారు, మా సమస్యల్ని పరిష్కారం చేస్తారని గొప్ప ఆలోచనతో మన మద్దతు తీసుకున్నటువంటి వాళ్ళు సభకి వెళ్ళిన తర్వాత అధికార పక్షానికి ఏ రకంగా దాసోహమై కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మిగతా సహచార ఉపాధ్యాయుల ప్రయోజనాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ వాళ్ళు కౌన్సిల్లో వ్యవహరించినటువంటి తీరు గురించి మీ అందరికీ తెలుసు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మల్క కొమరయ్య గారు. మరి ఇటు విద్యా వ్యవస్థకు పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఉపాధ్యాయుల సమస్యల మీద సరైన రీతిలో రేపు మన కొరకు అక్కడ వ్యవహారం చేసేటటువంటి వ్యక్తి. ఈరోజు అధికార పక్షం అనేక రకాలుగా రేపు కుట్రలు మొదలు పెడుతుంది. వాళ్ళు చేసేటటువంటి కుట్రలు, అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, మొన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారం అనే ఒక మదంతో, అహంకారంతో ఎన్నికలలో అది ఎమ్మెల్సీ ఎన్నికనా, ఎంపీ ఎన్నికనా, ఎమ్మెల్యే ఎన్నికనా, ఎన్నిక ఏదైనా కానీ ఒక అధికారం అనే అహంకారంతో వారు చేసేటటువంటి వ్యవహారాలు మొదలు పెడతారు. ఏది ఏమైనా ఈరోజు ఉపాధ్యాయులనే వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావడంలో, ఈ సమాజం ఇంకా కూడా ఉపాధ్యాయులని గౌరవించి మీరు మాట్లాడేటటువంటి మాటల్ని సామాన్య ప్రజలు కూడా విశ్వసిస్తారు. మరి సాటి ఉపాధ్యాయులకు మనం చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసి, మరి మల్క కొమరయ్య గారి లాంటి అభ్యర్థి విజయానికి మనమంతా కూడా, మేము సహజంగా జనరల్ ఎలక్షన్లో మా పాత్ర కొంత ఒక రకమైనటువంటి పాత్ర ఉంటుంది, కానీ ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్నికల్లో మేము పోషించేటటువంటి పాత్ర చాలా పరిమితం. ఎందుకంటే మీ సర్కిల్ కానీ, వాళ్ళ మనస్తత్వం కానీ, సంఘాల యొక్క పనితీరు కానీ, సంఘాల అభిప్రాయాలు కానీ, సహచార ఉపాధ్యాయుల యొక్కటువంటి వారి ఉన్నటువంటి మీకు వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ, ఇవన్నీ మీరెంత గొప్పగా చేయగలుగుతారో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఈ ఎన్నికల్లో మా పాత్ర అంతగా మీకున్నంత పాత్రన మీరు చేసేటటువంటి మీరు చేసే దాంట్లో ఎక్కువ రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, మాకు పరిచయాలున్నా, మేము వెళ్ళి కలిసినా, కానీ మేము వాళ్ళ మనస్తత్వాన్ని మీరు కొన్ని సంవత్సరాల నుంచి గమనించినటువంటి వ్యక్తులు. ఎవరి దగ్గరికి ఏ రకంగా పోగలిగితే మనకు ఆ ఓటు రాగలుగుతుందో అనేది కొన్ని సందర్భాల్లో ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. సరే, నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. మల్క కొమరయ్య గారు రేపు వచ్చేటటువంటి రిజల్ట్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం బయటపడతాం, ఇంకా దాంట్లో ఏం అనుమానం లేదు. అయినా కూడా ఎక్కడ వెళ్ళి మనం ఓటు అభ్యర్థించినా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మనకు రాదనుకున్నప్పుడు రెండవ ప్రాధాన్యత ఓటు కొరకు కూడా మనం ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో ఎక్కడ కూడా విఫలం కావద్దు. సహజంగా కొందరు రకరకాల మొదటి ప్రాధాన్యత ఓటుని ఎంచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఆప్షన్ కూడా మన కొరకు కనీసం వాళ్ళు ఉండే విధంగా, ఆ రకమైనటువంటి వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని, మల్క కొమరయ్య గారి గెలుపు కొరకు మనమంతా కూడా సమయం కూడా తక్కువ ఉన్నది. అనుకోకుండా వాళ్ళు ఈరోజు ఆదిలాబాద్ వచ్చిన షెడ్యూల్ కూడా ఈరోజే విడుదలైంది కాబట్టి ఇదొక మంచి శుభపరిణామం. ఇక ఈ రోజు నుంచి మనం విశ్రమించకుండా రేపు ఎన్నికల జులూస్ అయ్యేదాకా ఇదే రకమైనటువంటి జోష్తో ముందుకు పోదామని తెలియజేస్తూ మరొక్కసారి
ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.